నమస్కారం వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ నేను విఎస్ఆర్ మూర్తి ధర్మ పరిరక్షణ కోసం జనసేనాని పవన్ కళ్యాణ్ నడుం బిగించారు దక్షిణాదిలో ప్రముఖ ఆలయాల సందర్శనలో దేశవ్యాప్తంగా భక్తిభావాన్ని నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్లారు పవన్ సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఒక బోర్డును ఏర్పాటు చేయాలని పవన్ డిమాండ్ చేస్తున్నారు దీని లక్ష్యంగానే పవన్ యాత్ర అంటూ ప్రచారం సాగిన సంగతి తెలిసిందే గతంలోనే తిరుమల లడ్డు కల్తీ నెయ్యి ఘటనలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలంటూ పవన్ కళ్యాణ్ గొంతెత్తిన సంగతి తెలిసిందే పవన్ యాత్ర ఆధ్యాత్మిక యాత్ర అయినప్పటికీ అటు పొలిటికల్గాను హీట్ను పెంచింది మొత్తానికి దక్షిణాది రాష్ట్రాల్లో పవన్ ఆధ్యాత్మిక టూర్ ముగిసిన నేపథ్యంలో జనసేనాని నెక్స్ట్ ఏం చేయబోతున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్ గురించి ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సినిమాలలో సరికొత్త ట్రెండ్ సృష్టించిన పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కూడా కొత్త ట్రెండ్ను సృష్టించారు ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో దేశంలోనే రికార్డు సృష్టించారు జాతీయ స్థాయిలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడంలో కీలకంగా వ్యవహరించారు పవన్ కళ్యాణ్ సేవలను బీజేపీ ఎన్డీఏ కూటమి బాగా ఉపయోగించుకుంటున్నాయి దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రచారానికి పవన్ కళ్యాణ్ను ఆహ్వానిస్తున్నాయి ఎన్డీఏ కూటమి పార్టీలు దీంతో జాతీయ స్థాయిలో పవన్ కళ్యాణ్ ఇమేజ్ పెరిగింది రాష్ట్రానికి రావాల్సిన నిధులను తీసుకురావడంలో తన పరపతిని ఉపయోగిస్తున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమికి ఒక పెద్ద మిసైల్ మాదిరి మారారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు 10 ఏళ్ల క్రితం పార్టీని స్థాపించి ఒంటి చేత్తో పార్టీని అధికార పీఠానికి చేరువ చేశారు ఈ పరిణామ క్రమంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా తన సత్తా చాటుతున్నారు ఈ నేపథ్యంలో సనాతన ధర్మ పరిరక్షణకు నడుం బిగించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలయాల సందర్శన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది దక్షిణాది రాష్ట్రాల్లో ప్రముఖ ఆలయాలను సందర్శించారు పవన్ కేరళతో పాటు తమిళనాడులో ప్రముఖ ఆలయాలను సందర్శించారు ఆయన వెంట కుమారుడు అఖిరానందన్ ఉన్నారు అయితే పవన్ ఆలయ సందర్శన వెనుక భారీ వ్యూహమున్నట్లు ప్రచారం నడిచింది సనాతన ధర్మ పరిరక్షణకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలన్న డిమాండ్తోనే ఆయన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ప్రచారం నడిచింది తిరుమల కల్తీ లడ్డు వ్యవహారంలో సనాతన ధర్మ పరిరక్షణకు ఒక బోర్డు ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు అంతేకాదు తిరుమలలో ప్రాయశ్చిత్త యాత్ర అంటూ చేపట్టిన యాత్ర సంచలనం రేపింది అంతేకాదు దక్షిణాది యోగి అంటూ పవన్ కళ్యాణ్ పేరు మారుమ్రోగిపోయింది ఒక నటుడిగా దక్షిణాదిలో పవన్ కళ్యాణ్కు ఇప్పటికే మంచి క్రేజ్ ఉంది ఇటీవల తన పాలనా నైపుణ్యంతో రాజకీయ నాయకుడిగా కూడా మంచి పేరు సంపాదించారు దీంతో 2 రకాల ఇమేజ్ కలిగి ఉన్న పవన్ కళ్యాణ్కు దక్షిణాదిలో అభిమానులు ఎక్కువగానే ఉన్నారు గతంలో సనాతన ధర్మంపై తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను పవన్ కళ్యాణ్ ఖండించిన సంగతి తెలిసిందే నాలుగు రోజుల పాటు పవన్ ఆలయాల సందర్శన యాత్ర జరిగింది అయితే తొలి రోజు ఆలయాల సందర్శన సందర్భంగా పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు తన ఆలయాల సందర్శనతో పాటు తిరుమల లడ్డు వివాదంపై కూడా మాట్లాడారు వెంకటేశ్వర స్వామికి కోట్లాది మంది భక్తులు ఉన్నారని వారి మనోభావాలు దెబ్బతీయకుండా ఉండాలన్నదే తమ అభిమతమన్నారు తిరుమల లడ్డూలో కల్తీ జరగడం నిజంగా దురదృష్టకరమన్నారు ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకూడదు అన్నదే తన బలమైన ఆకాంక్షగా చెప్పుకొచ్చారు లడ్డూ కల్తీకి సంబంధించి కేసులో అరెస్టులు జరగడం ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు దక్షిణాది రాష్ట్రాల్లో ఆలయాల సందర్శన తన వ్యక్తిగత పర్యటనగా అభివర్ణించారు రాజకీయాలకు దీంతో సంబంధం లేదని తేల్చి చెప్పారు
కేవలం మొక్కు చెల్లించుకునేందుకు మాత్రమే తాను ఆలయాల సందర్శనకు వచ్చినట్లు స్పష్టత ఇచ్చారు పవన్ కళ్యాణ్. తిరుమలలో వివాదం నేపథ్యంలో పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యారు. హిందూ ధర్మ పరిరక్షణ ఒక బలమైన వ్యవస్థ ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అటు తర్వాత ఏపీలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో భారీ సమావేశం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న మఠాధిపతులు, పీఠాధిపతులు, స్వామీజీలు వచ్చారు. వారు కూడా హిందూ మత పరిరక్షణ గురించి మాట్లాడారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు కావాల్సిందేనని తేల్చి చెప్పారు. పవన్ ఎలాంటి డిమాండ్లు చేశారో వారు కూడా అటువంటి డిమాండ్లు చేశారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ దక్షిణ భారతదేశంలో ఆలయాల సందర్శనకు చేయడం వెనుక ప్రత్యేక వ్యూహమున్నట్లు ప్రచారం జరుగుతోంది. జనసేనాని పవన్ కళ్యాణ్కు ఆధ్యాత్మిక చింతన మెండు. ఆయన హిందూ ధార్మిక విశ్వాసాల పట్ల చాలా శ్రద్ధగా ఉంటారు. కేవలం ఆలయాలు సందర్శించడం మాత్రమే కాదు, ఆధ్యాత్మిక పరమైన అనేక నమ్మకాలను కూడా పాటిస్తూ ఉంటారు. యజ్ఞ యాగాది క్రతువులను స్వయంగా చేయిస్తుంటారు. సనాతన ధర్మం ఔన్నత్యాన్ని విశ్వసించే పవన్ కళ్యాణ్ ధర్మ పరిరక్షణకు అవసరమైతే తన రాజకీయ జీవితాన్ని కూడా లెక్క చేయరని గతంలో అనేక సందర్భాల్లో ప్రకటించిన వైనం కూడా అందరికీ గుర్తుండే ఉంటుంది. తాను రాజకీయ నాయకుడిగా అవతరించిన తర్వాత అంతకు ముందు సినిమా హీరోగా కూడా పవన్ కళ్యాణ్ అనేక పుణ్యక్షేత్రాలను తరచూ సందర్శిస్తూ ఉండేవారు. క్రమంగా ఆయన సనాతన ధర్మం పట్ల భక్తి మరింత పెరిగింది. తిరుమల లడ్డూ గురించి వివాదం రేగినప్పుడు, తొక్కిసలాటలో భక్తులు మరణించినప్పుడు గానీ ఆయన చాలా తీవ్రంగానే స్పందించారు. అదే భక్తి ప్రపత్తులతో ఇప్పుడు ఆలయాలను సందర్శించారు. గతంలో నారసింహ క్షేత్రాలన్నింటినీ సందర్శించాలనే స్కెడ్యూల్ను పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇప్పుడు ఏకంగా దక్షిణాది రాష్ట్రాల్లోని అన్ని ప్రముఖ పుణ్యక్షేత్రాలు సందర్శించారు. ఉత్తరాది ఆలయాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లోని ఆలయాలు ఎంతో వైభవంగా ఉంటాయి. పవన్ వ్యవధి దొరికినప్పుడల్లా రాబోయే 4 ఏళ్లలో ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిస్తూనే ఉంటారని తెలుస్తోంది. హిందూ ఆధ్యాత్మిక విశ్వాసంలో చాలా గట్టి విశ్వాసంతో ఉండే కేసీఆర్ కూడా గతంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటకల్లోని అనేక పుణ్యక్షేత్రాలను సందర్శించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అలాంటి ప్రయత్నమే చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పవన్ యాత్ర పుణ్యమాని జనాలకు కూడా అనేక ప్రసిద్ధ ఆలయాల గురించి మరింత బాగా తెలిసి వస్తోంది. ఇక పవన్కి వెళ్లిన చోటల్లా జనాలు నీరాజనాలు పట్టారు. ఆయా రాష్ట్రాల్లోని పవన్ అభిమానులు పవన్ను చూసేందుకు ఎగబడ్డారు. ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. పవన్ కూడా వచ్చిన వారిని ప్రేమతో అభివాదం చేస్తూ పలకరించారు. అయితే పవన్ యాత్ర ముగిసింది. నెక్స్ట్ తర్వాత ఏం చేస్తారు అనేది చర్చగా ఉంది. ఎందుకంటే ఆయన ప్రభుత్వ కార్యక్రమాలకు గత కొంతకాలంగా దూరంగా ఉంటూ వస్తున్నారు. సరిగ్గా చెప్పాలి అంటే గత నెల జరిగిన రిపబ్లిక్ డే తర్వాత ఆయన పెద్దగా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్న దాఖలాలైతే లేవు. ఆయనకు ఈ మధ్యలో తీవ్ర జ్వరం, వెన్నునొప్పి వంటి వాటి కారణంగా ఇబ్బందులు పడుతూ వచ్చారు. ఇప్పుడు యాత్ర కూడా సామాన్యమైందేమీ కాదు. ఆయన సుదీర్ఘ సమయం రోడ్డు మార్గంలోనే ప్రయాణించారు. అందువల్ల యాత్ర అనంతరం ఆయన కొద్ది రోజులు రెస్ట్ తీసుకునే అవకాశాలున్నాయని అంటున్నారు. ఆ తర్వాత ఆయన తిరిగి యథాప్రకారం ప్రభుత్వ కార్యక్రమాల్లో నిమగ్నమవుతారని తెలుస్తోంది.